హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేనైతే ఈరోజు ఫారెస్ట్ టెక్ పార్క్ వెళ్ళాను. యాక్చువల్గా అయితే ఈ పార్క్ ఉందనే నాకు తెలియదు, బట్ నేను నైట్ కొన్ని ప్లేసెస్ చూస్తూ ఉంటే ఈ పార్క్ కనిపించింది. ఓకే చూద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. ఇదైతే యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, ఆర్ఎల్స్ ఈవినింగ్ వెళ్ళాలి. బట్ మనం నిద్ర లేచేలోపే 8:30 అయిపోయింది. ఇంకా అప్పుడు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి చాలా నిదానంగా వెళ్ళాను. ఎండ కూడా స్టార్ట్ అయిందనమాట. అండ్ నేను గూగుల్లో చూసినంతగా ఏం లేదు ఇక్కడ. నాకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది ఆ రాక్స్ మీద యానిమల్స్ బొమ్మలు అవన్నీ. బట్ దగ్గరికి వచ్చి చూస్తే నాకేం అంత అనిపించలేదు. అండ్ ఇక్కడ ఈ మష్రూమ్ షేప్లో ఉంది కదా, అది అక్కడి నుంచి లొకేషన్ అంతా కనిపిస్తుంది అన్నట్టు చెప్పారు. సో అందుకని చెప్పి అది చూద్దాం అనుకున్నా. బట్ అక్కడైతే జనాలు చాలా ఎక్కువ ఉండేది నేను వెళ్ళే టయానికి. ఇంకా అందుకని చెప్పి సరే ముందు ఇంకేమేమి ఉన్నాయి అవి చూసి వచ్చి వెళ్దాంలే అనుకొని ముందుకు వెళ్ళాను. ఇక్కడైతే ఒక లేక్ ఉందన్నమాట. ఈ లేక్ అయితే చాలా దగ్గరగా ఉంది. మనం కొంచెం ఆ వాటర్ దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు, చిన్న చిన్న పిల్లలు వచ్చారు. వాళ్ళకి నిజంగానే కొంచెం బాగుంటుంది. ఇవన్నీ ట్రెక్కింగ్లా ఉంది అది కాక. అండ్ ఇక్కడ ఏదో ప్లేస్ ఉంది, ఇది యోగా ప్లేస్ అనుకుంటాను. సో అక్కడ కాసేపు కూర్చున్నాను. ఇంకా చుట్టూరు చూసాను, నాకేం కనిపించలేదు, అన్ని కొండలే కనిపిస్తున్నాయి. కొంచెం ముందుకు వెళ్ళాను, ఇంకా చాలా లోపలికి ఉంది. సో ఎందుకులే అని చెప్పి ఎండకి నేనైతే ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నాను. రిటర్న్ అయ్యి ఇంకా ఆ మష్రూమ్ షేప్లో ఉంది కదా అక్కడికి వెళ్ళి దాన్ని చూసుకొని వెళ్దాం అనుకున్నాను. ఇప్పటికీ ఇంకా ఇక్కడ కొంతమంది ఉండే, ఇంకొక ఫ్యామిలీ ఉండింది, అందరు దిగలిపోతున్నారు. సో నేనైతే చూసే నిజంగా ఇక్కడ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది లొకేషన్ అంతా. అండ్ అటు సైడ్ అయితే విల్లాస్ కూడా ఉన్నాయి. కొంతమంది అటుకు వెళ్ళి చూస్తున్నారు, మనం అయితే వెళ్ళలేదు అనమాట, మనకు అంత బద్ధకం కాబట్టి. అండ్ ఆ ప్లేస్లో అయితే చాలామంది ఫ్యామిలీస్ వచ్చి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తింటున్నారు. సో ఫ్యామిలీస్కి నిజంగానే చాలా బాగుంటుంది. చిన్న చిన్న పిల్లలు ఉంటే, మనమైతే ఫ్రెండ్స్ వెళ్ళాం కాబట్టి నాకు అంతగా ఏం అనిపించలేదు. అండ్ పిల్లలు అయితే ఆడుకుంటూనే ఉన్నారు. దట్స్ ఇట్, బాయ్ బాయ్.